చాలామందికి విలేజ్లో దొరికే నాటు మష్రూమ్స్ కర్రీ అంటే ఇష్టం. బట్ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా. షాప్లో దొరికే వాటితోనే అదే రుచి వచ్చేలాగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, కరివేపాకు, చాప్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే తీసుకున్నాను. ఇంత చిన్నగా కట్ చేయడం కుదరకపోతే మిక్సీ పట్టేసుకోండి. కొంచెం కచ్చా పచ్చాగా, మరీ పేస్ట్లా వేయొద్దు. మనకి ఇది కూడా గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ కలిసేలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత టమోటాను కూడా కొంచెం చాప్ చేసుకొని ఈ విధంగా వేసేసుకున్నాను. ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మనకి ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై కానిచ్చుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకుంటున్నాను నేను. ఈ పెరుగు వల్ల మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, అదేవిధంగా దీంట్లో నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అదిరిపోతుందనమాట. ఇది మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం గరం మసాలా తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న పొడి వచ్చి నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చికెను బిర్యానీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు దాని రెసిపీ కావాలన్నా చెప్తాను. నేను కొంచెం క్లిప్ మిస్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకున్నాను. ఇవన్నీ వేసినాక ఆయిల్ పైకి తేలేలాగా ఈ విధంగా వచ్చినాక మళ్ళీ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అందుకే బాగుంటుంది. కడిగి శుభ్రం చేసిన మష్రూమ్స్ని కూడా ఈ విధంగా వేసేసుకొని మనకి ముందుగా మనం తాలింపు పెట్టిన ఆ గ్రేవీని ఈ ముక్కలు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా నేను వాటర్ ఎక్కడా యాడ్ చేయట్లేదు. ఈ కర్రీలో మనకి మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి, అవే మనకి మంచిగా ఊరిపోతాయి. ఇలా ప్లేట్ పెట్టి కాసేపు ఉడికిచ్చామంటే చూసారు కదా, చాలా చక్కగా వాటర్ అన్నీ బయటకైతే తేలుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకాసేపు కలిపేసి అడుగంటకుండా చూసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉంచితే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా చక్కని స్ట్రెచర్తో మంచి రుచితో ఉంటుందన్నమాట. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోతుంది. బిర్యానీలోకి, బగారాలకు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.